వీడియో మొత్తం ప్లే చేస్తా అనుకుర్రా చెయ్యి ఆ వీడియో మొత్తం చూస్తేనే ప్లే చేస్తా చూడుర్రి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగుడి వ్లాగ్స్. ఈరోజు అయితే మన డే 10 అండ్ ఈరోజు నాకు స్టడీ అంటే అసైన్మెంట్స్ ఉన్నాయి, చేసుకోవాలి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్. సో గైస్, ఈరోజు అయితే చల్లగా చలి పుడుతుంది, చిల్లుగా ఉంది, వర్షం పడుతుంది. సో సాయంత్రం మంచిగా పకోడీ, చికెన్ పకోడీ చేసుకొని మంచిగా థమ్స్అప్ పెట్టుకొని ఇంట్లో ప్రశాంతంగా బెడ్షీట్ కప్పుకొని కూర్చోండి. నిన్న అయితే బిర్యానీ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటా. సో కమెంట్ చేయమన్నా ఎవరు కమెంట్ చేయలేదు. సో ఐ థింక్ మీకు కూడా నచ్చిందేమో. సో ఏ డౌట్లు ఏం రాలేదేమో కాబట్టి కమెంట్ కూడా చేయలేదేమో మీరు. సో ఓకే, బై ద వే ఈరోజు అయితే మన డే 10 కాబట్టి 10వ రోజు. సో కన్సిస్టెంట్గా 10 days వర్క్ చేస్తున్నాం మనం. 10 days కంటిన్యూగా అప్లోడ్ చేయడము, వీడియో తీయడము, ఎడిట్ చేయడం, ఇట్స్ నాట్ ఏ ఈజీ వర్క్. సో ఇంకా 365 daysలో 355 days అట్లనే ఉన్నాయి, ఇంకా 10% కూడా కాలేదు. చూస్తున్నారు కదా వెదర్ ఎంత చల్లగా కూల్గా ప్రశాంతంగా ఉందో. ఈ వెదర్లో ఒక చేపల ఫ్రై తీసుకొని దానిపైన నిమ్మకాయ పిండి, ఆనియన్ పెట్టుకొని కొంచెం ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అది పెట్టుకొని తింటే ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. బట్ నాన్ వెజ్ నేను తినడం ఈరోజు మానేస్తున్నా. సో నో నాన్ వెజ్ నథింగ్. అండ్ వర్షం పడ్డప్పుడు పైన ఆకాశం బాగానే ఉంటుంది, కానీ రోడ్లు మాత్రము గబ్బు అయిపోతుంది, ఒక్కటే చిరాకు లేస్తుంది. బురద వల్ల నాకు వర్షం నచ్చదు, ఆ వర్షం వల్ల ఈ బురద నచ్చదు. సో వర్షానికి బురదకి మంచి లింక్ ఉంటుంది, అందుకే నాకు నచ్చదు. బయటికి పోయి వీడియో తీద్దామంటే నాకేమో ఈ వర్షం వల్ల బయటికి పోతలేను, ఇంకోటేమో అసైన్మెంట్స్ ఉన్నాయి, కొంచెం చదువుకోవాలి. సో బయటికి వెళ్తలేను. అండ్ మీకోసం మంచి వీడియో తెద్దాం అనుకుంటున్నాం కానీ కుదురుతలేదే. అమ్మా తిట్టుకుంటుర్రేమో. తెస్తా పక్కా తెస్తా, కానీ అన్నీ కొంచెం సెట్ అయ్యే వరకు మనం వీడియో స్టార్ట్ చేసి కంటిన్యూగా 10 days అవుతుంది. సో ఏదైనా సెట్ అవ్వడానికి టైం పడుతుంది, వెంటనే అన్నీ వచ్చేయాలంటే రావు కదా. సో బయట వెళ్దాం తీద్దామనే చూస్తున్నా, తీస్తా. ఎన్ని రోజులు చెప్తారా బాబు అని అనుకుంటారేమో, సారీ ఫర్ దాట్. పక్కా తీస్తా నేనైతే. అదే వీడియోలు, ఇంకేం వీడియోలే తీస్తా. గాయస్, నేను మోటివేటర్ కాకుండా, ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్ అన్నమాట. సో యాక్టింగ్ కూడా నాకు పాలతో పెట్టిన విద్య, వెన్నెతో పెట్టిన విద్య. యాక్టింగ్ బాగా చేస్తా కానీ జర సిగ్గెక్కువ. సో ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తా, జర నవ్వుకోండి, ఫన్నీ ఉంటుంది. ఏం కావాలి? గ్రీటింగ్ కార్డ్ కావాలి. ఏ గ్రీటింగ్ కావాలి? ఫాదర్స్ డే, మదర్స్ డే, లవ్ యూ, మిస్ యూ, బ్రదర్, సిస్టర్, అక్క, తమ్ముడు. మీకు ఇవ్వాలంటే ఏది తీసుకోవాలి? మీకు ఏది కావాలో అది తీసుకోండి, ఇక్కడనే ఉన్నాయి. ఎట్లా వీడియో బాగుందా? ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే నాకు కమెంట్ చేస్తేనే తీస్తా. సో మీరు కమెంట్ చేస్తేనే ఇట్లాంటి వీడియోలు తీస్తారు, అయితే తీయ నేను. సో మీకోసం ఇది తీసిన కావాలని. కొంతమంది చూసి ఏదో అనుకుంటారు, అబ్బాయి వీడియో ఇంద్రా ఇట్లా కూడా వీడియోలు తీస్తున్నా అనుకుంటారు, కానీ కీప్ ఇట్ అ సైడ్ అంతే. మనకు కావాలి ఎంటర్టైన్మెంట్, మీరు చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి. అంటే యాక్టింగ్, ఇది జస్ట్ ఒక యాక్టింగ్ అన్నమాట. అంటే నాకు ఇట్లా యాక్ట్ చేయడము అంటే హీరో లెక్క ఇట్లా డిఫరెంట్గా యాక్ట్ చేయడం మన ఇన్స్టాలో చాలామంది చేస్తారు కదా ఇట్లా. సో నాకు కూడా అట్లా చేయాలనే ఇంట్రెస్ట్. నేను ఇంతకుముందు బాగా చేసేటువంటి వీడియోలు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. బట్ చూస్తే నవ్వుతారు, ఎందుకు అంటే వాళ్ళు యాక్టింగ్ని చూడరు, టాలెంట్ని చూడరు. సో ఎక్కిరిస్తారు అట్లా ఇట్లా అని చెప్పి. ఇంతకుముందు మనకు కూడా అంత మెచ్యూరిటీ లేదు అప్పుడు. సో లైట్ తీసుకుంటుండే. అండ్ ఎప్పుడైతే నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ. ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, అమ్మ మంచి వీడియో తీయకుండా ఎదురా ఇవని ఎవరైనా చూసి ఏమనుకుంటారు అంటారు. జస్ట్ యాక్టింగ్ మ్యాన్, యాక్టింగ్ని కూడా ఎవరు ఏమో అనుకుంటారు అని చెప్తే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో మనకు అనిపించింది చేయాలి మనం. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చాలామంది అంటారు లీవ్ ఇట్. సో నేనైతే పోస్ట్ చేస్తాను ఎప్పటి నుంచి, యాక్టింగ్ కూడా తీస్తా కాదు. సో ఎందుకంటే మీకు కూడా జర చూడాలనిపిస్తుంది, మీకు కూడా నా వీడియోస్ నచ్చుతాయి కదా. సో అట్లా అన్నమాట. సో బై ద వే ఈరోజు ఇంట్లో ఎవరు లేరు, ఎందుకంటే అందరు డిమార్ట్కి వేరు కూరగాయలు కొనుక్కోనికి, సామాన్లు కొనుక్కోనికి.
కిరాణా షాప్లో. సో అయిపోయినాయి, చాలా రోజులు అయింది కదా. సో అట్లనమాట. మేము అంతే ప్రజెంట్గా మా కాలేజ్ రూమ్లో ఉన్నాం. ఈరోజు టైం పాస్ లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. ఏంటంటే వర్క్ ఉంది, వర్క్ అయితే చాలా ఉన్నాను అనమాట. సో కొంచెం చదువుకోవాలి, వర్క్ ఉంది, అసైన్మెంట్ చేయాలి, ప్లస్ నాకు కూడా కొంచెం వేరే వర్క్ కూడా ఉంది. అండ్ వీడియో కూడా ఎడిట్ చేయాలి. బై ద వే ఈ వీడియో అయితే ఇప్పుడు నేను ఈవినింగ్ ఎడిట్ చేస్తాను, ఇప్పుడైతే మొత్తం చదువుకోవాలన్నమాట. సో మీకు తీసి పెడుతున్నా, వీడియో పెడుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ విషయంలో నాకన్నా ముందు మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు. వానికి టాలెంట్ బాగుంటుంది. వాడు మొన్ననే స్టార్ట్ చేసి, నేనైనా స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ప్లస్ అప్పుడు కొన్ని రోజులు చేసిన, కొన్ని రోజులు ఆపేసిన, కొన్ని రోజులు చేసిన, కొన్ని రోజులు ఆపేసిన, అటు ఇటు అయింది. సో ఇప్పటి నుంచి అట్లేం కాదు, కంటిన్యూ ఉంటుంది మనది. ఛాలెంజ్ కూడా తీసుకున్నాం మనము. సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు అయితే తీస్తే ఇప్పుడు వీడియోలు ఆల్రెడీ చెప్పినా మీకు. కానీ సో వాడేందంటే రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. అంటే వాడు కుకింగ్ వీడియోస్ పెడుతుండు. సో వానికి రీచ్ చాలా బాగా వచ్చింది. అంటే వితిన్ 2-3 monthsలో 2K అట్లా అయిపోయింది. సో దట్స్ ద స్పిరిట్ అన్నమాట. సో వాడు కుకింగ్ అయితే మస్తు చేస్తారు వాళ్ళ ఇంట్లో. అంటే వాడు చేయడు కానీ వానికి ఇష్టం కుకింగ్, కానీ వానికి అంత రాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారు. సో అట్లనమాట. సో టాలెంట్ ఏంటంటే నీకు టాలెంట్ ఏ విధంగా ఉన్నా ఉపయోగించుకోవాలి. ఉన్న టాలెంట్ని లోపల పెట్టుకున్నావు అనుకో, ఈ రోజుల్లో వేస్ట్ అంట, వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. సో టాలెంట్ని బయట పెడితేనే మనం బాగుపడతాం. సో నేను సోషల్ మీడియాలో వద్దు అని చెప్పేసి చాలా టైం వేస్ట్ చేసినాం. వచ్చేసినా అయిపోయింది, ఏదున్నా పెట్టేయాలంతే. ఏమున్నా పెట్టేయాలి. నవ్వేటోళ్ళు ఈరోజు నవ్వుతారు, ఈ వీడియోలు ఈరోజు చూసి నవ్వుతారు. రేపు నవ్వుతారా? రేపు నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పుడు నవ్వుతారా? నవ్వరు కదా. సో ప్రతిదానికి ఒక టైం వస్తుంది. జాబ్ ఉన్నప్పుడు ఒక లెక్క, జాబ్ లేనప్పుడు ఒక లెక్క. సేమ్ అట్లనే ఇది కూడా. సెట్ అవ్వకముందు ఒక లెక్క, సెట్ అయిన తర్వాత ఇంకో లెక్క ఉంటుంది. సో మనుషులు ఏం లేదు బ్రో, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఎట్లున్నావు, ఏంది కదా అని ఎవరు పట్టించుకోరు. దే ఓన్లీ సీ యువర్ మనీ. అంటే వాళ్ళకి కావాలి డబ్బు. నీ దగ్గర డబ్బు ఉందా, నీ పాకెట్ ఫుల్ ఉందా లేదా? ఇఫ్ యువర్ పాకెట్ ఈజ్ ఎంప్టీ, దే వోంట్ కేర్ అబౌట్ యూ. సో అదన్నమాట. నీ దగ్గర డబ్బు ఉండాలి, అదే మ్యాటర్. ఈ రోజులలో మ్యాటర్ ఏంటంటే డబ్బే మ్యాటర్. నీ టాలెంట్ మ్యాటర్ కాదు, డబ్బే మ్యాటర్. నీ టాలెంట్ తోటి నువ్వు సక్సెస్ అయ్యి డబ్బు కమాయిస్తావు చూడు, ఆ డబ్బుని వాల్యూ ఇస్తారు కానీ నీ టాలెంట్ని వాల్యూ ఇయ్యరు. అల్టిమేట్గా డబ్బులే చూస్తారు ప్రతి ఒక్కరు. టాలెంట్ చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు అంతే. బయటికి పోదామని ఈరోజు చాలా అనుకున్నా, పక్కా పోదామని. కానీ నాకు నిన్న ఈవినింగే మాకైతే కాలేజ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఇట్లా అసైన్మెంట్స్ చేయాలి అది అని చెప్పి. సో టైం ఉంది దానికి, ఇంకా అసైన్మెంట్స్కి టైం ఉంది. కానీ నాకు ఇట్లా వర్క్ నెగ్లెక్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో ముందే చేసుకోవడం అలవాటు. ఈ స్టడీ విషయంలో ఏది ఉన్నా సరే ముందు చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి ఫస్ట్ నుంచే చేసేస్తాను. నేను కంప్లీట్ చేసి కూర్చుంటా. ఎక్స్ట్రా వర్క్ ఏమైనా ఉంటే అది కూడా చేసేస్తా. ముందే చదువుకొని పెట్టుకోవాలి ఏమైనా, తర్వాత ఇబ్బంది పడొద్దు. సో 1 day బ్యాటింగ్ 2 day బ్యాటింగ్ సెట్ అయితే కానీ అట్లా వద్దు. మనం పర్ఫెక్ట్గా చదవాలి. ఏదైనా సరే డబ్బులు కట్టి చదువుతున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా చదవాలి. ఏదో 1 day బ్యాటింగ్ 2 day బ్యాటింగ్ 1 hour బ్యాటింగ్ అట్లా వద్దు బ్రో. సో డబ్బులు పెడుతున్నావు కాబట్టి ప్రతిరోజు బ్యాటింగ్ ఉండాలి, స్టడీ ఉండాలి. సో అదన్నమాట. అండ్ సో ఇప్పటికైతే ఈ వీడియో ఆపేస్తా. సో ఈరోజు పెద్దగా మ్యాటర్ ఏం లేదు, స్టడీ ఉంది కాబట్టి ఆపేస్తున్నా, ఏమనుకోకరి. సో కంటెంట్ తెస్తా. నేను ఏంటంటే వర్షాకాలం లెక్క ఇది వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి వీడియోలు కూడా అంత తీస్తలేను, బయటికి పోతలేను. మా దోస్తుగాలు కూడా వస్తలేరు. ఏ వర్షం పడుతుందా ఇప్పుడు ఏడికి పోదాం అంటే నేను ఎక్స్ప్లోరింగ్ వీడియో తీద్దాం అనుకున్నా కదా, బయటికి ఎక్కడైనా పోదాం అనుకుంటున్నా. ఏం పోదాం అనేసరికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తలే బయటకు పోవాలంటే. ఇట్లా బయట పోతున్నాం, వర్షం స్టార్ట్ అవుతుంది. వీడియో తీద్దాం అనుకుంటున్నా, వర్షం స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ద మ్యాటర్ అన్నమాట. సో రైన్ ఈజ్ ప్రిటీ డిస్టర్బింగ్ అస్. రైన్ ఈజ్ ప్రిటీ బట్ ఇట్స్ డిస్టర్బింగ్. సో అట్లా అన్నమాట. మేము తీస్తలేం వీడియోలు, బట్ ఫర్ షూర్ నేనైతే మంచి కంటెంట్ తెస్తా. మీరు ఇట్లనే చెప్తుండని చెప్పి వెళ్ళిపోకూరి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తలేరు ఎవ్వరు. నిజంగా చెప్తున్నా కదా, ఎవ్వరు లైక్ చేస్తలేరు. వీడియో చూసిన వాళ్ళు ఎవరు లైక్ చేస్తలేరు. ఒక మాట చెప్తా మీకు. సపోజ్
1000 మంది నా వీడియో చూసిర్రు అనుకో, ఒక షార్ట్ ఫీడ్ ఉంటుంది, షార్ట్ ఫీడ్లో 1000 మంది నా వీడియో చూసిర్రు అనుకో, 1000 మందిలా 20 మంది కూడా సరిగా లైక్ కొడతలేరు. 20 మంది, 1000 ఎక్కడ 20 ఎక్కడ. సో చాలా బాధ అనిపిస్తుంది గాయస్, అట్లా చేయొద్దు, తప్పు కదా. 1000 మందిలా 300 400 మంది మనోళ్ళే ఉంటారు, సరే 200 మంది అనుకో, మనోళ్ళే ఉంటారు, మనోళ్ళే లైక్ కొడతలేరు. సో చాలా హార్ష్గా అనిపిస్తుంది, చాలా హట్ అవుతుంది, బాధ, మన మనసు చాలా హట్ అవుతుంది. సో అదన్నమాట. లైక్ చేయండి గాయస్, ఎందుకు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పురు. సో నేను ఇంతకుముందు వీడియో పెట్టినా కదా, అట్లాంటి వీడియోలు కూడా ఈసారి షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. అంటే యాక్టింగ్ చేస్తా బాగా, అంటే నాకు ఇంట్రెస్ట్, అట్లా యాక్టింగ్ నాకు బాగొచ్చు, మస్తు చేస్తా యాక్టింగ్. నేను ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తా, కానీ తెలియదు ఎవరికి, బయట పెట్టా నేను. సో అది కూడా మనలో ఇంకా చాలా ఉన్నాయి, అంటే టాలెంట్ ఇంకా చాలా ఉంటాయి, కానీ బయట పెట్టాం మనం అంతే. నేను కుప్పలుగా ఉన్నాయి, టన్నులుగా దాపెట్టినాం లోపల. సో టైం తీసుకొని బయటకు తెస్తా. సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మాత్రం మన టాలెంట్ అన్నీ బయటపడతాయి తెలుసా. ఎందుకంటే ఏదైనా చేయగలుగుతాం మనం, టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే వన్స్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ వన్ థింగ్ ఇన్ సోషల్ మీడియా, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత. ఒకటే కాదు, అన్ని విషయాల్లో షార్ప్ అవుతావు, పర్ఫెక్ట్ అవుతావు. ఎందుకంటే నీకు అది బుల్డ్ అవుతుంది, ఆ స్కిల్ బుల్డ్ అవుతుంది అనమాట. సో భయపడవు దేనికి. సో అదన్నమాట. నేను కూడా మెల్లమెల్ల కొన్ని తెద్దాం అనుకుంటున్నా. సో కానీ గైస్, ఈ జర్నీలో చాలామంది ఆపేటోళ్ళు ఉంటారు నన్ను, నిజంగా చాలామంది ఆపేటోళ్ళు ఉంటారు. ఈ వీడియోలు ఎందుకురా, అదెందుకురా, ఇదెందుకురా అంటారు. బట్ ఐ డోంట్ కేర్, గట్టి ఫిక్స్ అయినా ఐ డోంట్ కేర్ అంతే. ఎవరు ఏమైనా అని వీడియోలు అయితే పక్కా తీస్తా, పెడతా అంతే. సో ఓకే బాయ్, మరి వర్క్ టైం అయింది. We'll see you all. Okay. So okay guys, bye. See you all. సో లైక్ చేయండి ప్లీజ్. యాక్టింగ్ చిన్న రోల్ ఉంది కదా, యాక్టింగ్ వీడియో కోసమైనా లైక్ చేయరు. సో నచ్చింది అనుకుంటా, అది నచ్చే ఉంటుంది, నాకు కూడా నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చే ఉంటుంది. సో కమెంట్ రూపంలో తెలపండి గైస్, ఓకేనా. లవ్ యూ ఆల్, సీ యూ ఫర్ ది నెక్స్ట్ డే, బాయ్ బాయ్.